హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మిత్రుడు శత్రువు అనే చందమామ కథని చెప్పుకుందాం. రాజుగారి కొలువులో ఉన్నత పదవిలో ఉన్న మహానందుడు అహంకారి. ఆయన ఒక రోజున మిట్ట మధ్యాహ్నం మండుటెండలో రాజమార్గంలో నడుస్తుండగా కాలి చెప్పు ఉంగరం తెగిపోయింది. అది సరిచేసుకుందామని బాట పక్కన ఉన్న చెట్టు నీడకు చేరాడు. ఆ సమయానికి ఆ చెట్టు కింద వినోదుడనే పేదవాడున్నాడు. వాడు మహానందుడు బాల్యమిత్రులు. విద్యారంభంలో ఒకే గురువు వద్ద కొంతకాలం చదువుకున్నారు. ఆ తర్వాత మహానందుడికి దశ తిరిగింది. వినోదుడింట్లో కష్టాలు కాపురం పెట్టాయి. చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరగలేదు. రా మిత్రమా, నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు వినోదుడు నవ్వుతూ. చిన్న కట్టుధోవతి, ఒంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేని వినోదుడు తనను మిత్రమా అనడం సహించలేక, ఏయ్, ఎవరు నువ్వు? ఒక ఉన్నత రాజోద్యోగిని మిత్రమా అని పిలుస్తున్నావు? నీకంత ధైర్యం ఎలా వచ్చింది అన్నాడు మహానందుడు ఈసడింపుగా. వినోదుడు గనుక తమ బాల్య స్నేహం గురించిన ప్రస్తావన తెస్తే వాడిని ఇంకా ఈసడించాలని మహానందుడు అనుకున్నాడు. కానీ వినోదుడు, ఒకే చెట్టు మన ఇద్దరికీ నీడనిచ్చింది, అందుకని మిత్రమా అని పిలిచాను అన్నాడు ఇంకా నవ్వుతూనే. స్నేహానికి దారి చూపేది చెట్టు నీడ కాదు, కట్టుబట్ట. ఒకసారి నా బట్టలు చూడు, నీ బట్టలు చూసుకో అన్నాడు మహానందుడు ఎగతాళిగా. దానికి వినోదుడు చిరునవ్వుతో, ఇంటికి వెళితే నీవైనా అంగవస్త్రమే కప్పుకుంటావు. ఈ ఎండలంతగా మండిపోతున్నాయి. పాపం నీకు బయట నాలాగా బట్టలు కట్టుకునే స్వేచ్ఛ లేదు. అందుకే ఉక్కపోసి చెమటలు కారుతున్న ఒంటిని పట్టుబట్టలతో కప్పావు. ఆ కారణం వల్లే నాకు నీ మీద జాలి పుట్టింది. మరి జాలి మిత్రుల మీదనే కదా పుడుతుంది. మిత్రమా అన్న కారణం అది అన్నాడు. మహానందుడికి ఉక్రోషం వచ్చింది. ఈ కబుర్లకేం గాని నీవు నాలా రోజు పంచభక్ష పరమాన్నాలు తినగలవా అని అడిగాడు. రోజూ తింటే పరమాన్నము మామూలు అన్నంలాగే ఉంటుంది. అందుకే మన వాళ్ళు పిండి వంటలు పండగ రోజుల్లోనో వేడుక సమయాల్లోనో చేసుకోమన్నారు. నేను అప్పుడప్పుడు పంచభక్ష పరమాన్నాలు తింటాను. అందువల్ల నాకవి పంచభక్ష పరమాన్నాల్లాగే ఎంతో తృప్తినిస్తాయి. నీకెప్పుడైనా పిండి వంటల రుచి ప్రత్యేకంగా అనిపించిందా అన్నాడు వినోదుడు. ఈ ప్రశ్నతో మహానందుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు చరచరా రెండో కాలి చెప్పును కూడా చేత్తో పట్టుకుని ఎండలోకి వెళ్ళగానే కాళ్లకు నేల చుర్రుమని తగిలింది. వెంటనే నీడలోకి వచ్చేశాడు. వినోదుడు రెండు చేతులతోనూ చప్పట్లు కొడుతూ, ఆహా, ఈ దృశ్యం మరింత మనోహరంగా ఉంది మిత్రమా. మననెవరైతే మోస్తారో వాళ్లను మనము ఏదో ఒక రోజున మోయాల్సి ఉంటుందని గురువుగారు చిన్నప్పుడు చెప్పారు. ఇన్నాళ్ళు చెప్పులు నిన్ను మోసాయి, ఈరోజు నువ్వు చెప్పుల్ని మోస్తున్నావు మిత్రమా అన్నాడు. మహానందుడిక అక్కడ ఉండలేక కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇల్లు చేరుకుని చెప్పుల జత మార్చుకుని కొలువుకు వెళ్ళాడు. అక్కడ రాజగుప్తుడు కనపడి, మిత్రమా, ఈరోజు ఎంతో సుదినం అన్నాడు సంతోషంగా. ఈ రాజగుప్తుడు కూడా మహానందుడి బాల్యమిత్రుడు. వారిద్దరూ వినోదుడితో కలిసి మొదట్లో ఒకే గురువు వద్ద చదువుకున్నారు. రాజగుప్తుడు కలిగిన ఇంట పుట్టి భోగభాగ్యాలతో పెరిగాడు. అందువల్ల ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివి తిరిగి వచ్చి రాజు కొలువులో ఉన్నత పదవిని సంపాదించాడు. ఆయన మహానందుడు రాజు కొలువులోనే మళ్ళీ కలుసుకున్నారు. మహానందుడికి రాజగుప్తుడు పై అధికారి. అయినా ఆయన ఏమాత్రం దురుసుగా ప్రవర్తించక తమ బాల్య స్నేహాన్ని పురస్కరించుకుని
మహానందుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. నీకు సుదినమైతే నాకు సుదినమే, మరి కారణం చెప్పు అన్నాడు మహానందుడు. నేనిచ్చిన ఒక సలహా బాగా మేలు చేసిందని మహారాజు మహోత్సాహపడిపోయి నన్నేదైనా మంచి కోరిక కోరుకోమన్నాడు. నేను వెంటనే మన బాల్యమిత్రుడు వినోదుడికి కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు అన్నాడు రాజగుప్తుడు. మహానందుడు తెల్లబోయి, ఆ పొగరుబోతుకు రాజు కొలువా? వద్దు మిత్రమా, వినోదుడు రాజు కొలువులో చేరితే నీకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. వినోదుడు పొగరుబోతా? భలేవాడివే, వాడెంతో మర్యాదస్తుడని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం గదా, మర్చిపోయావా అని ప్రశ్నించాడు రాజగుప్తుడు. చిన్నప్పటి సంగతి ఏమో కానీ ఈ మధ్య ఎప్పుడైనా వాణ్ణి చూసి ఉంటే అలాగనవు అన్నాడు మహానందుడు. ఇందుకు రాజగుప్తుడు ఆశ్చర్యపోయి, ఈ మధ్యనే 2 రోజుల క్రితం వాణ్ణి రాజమార్గంలో రాచబాట పక్కన ఒక చెట్టు నీడలో కలుసుకున్నాను. వాడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. మేమిద్దరం చిన్ననాటి కబుర్లెన్నో చెప్పుకున్నాం. నేను ధరించిన పట్టుబట్టల్ని మెచ్చుకున్నాడు. చలివేస్తే కప్పుకునేందుకు కంబళి, ఎండలో నడవడానికి కాలిచెప్పులు, ఒంటిమీదికి సరైన బట్ట కొనుక్కునేపాటి ఆదాయం తనకు లేదని చెప్పుకుని ఎంతో బాధపడ్డాడు. తానెలా ఉన్నప్పటికీ నేను రాజు కొలువులో గొప్ప పదవిలో ఉండడం తనకు సంతోషం కలిగిస్తున్నదన్నాడు. నన్ను సాయం అడగలేదు. నా గురించి అసూయ పడలేదు. వాడు నిజంగా ఉత్తముడు. రాజుగారి కొలువులో వాడికి పని ఇప్పిస్తే నాకు మంచి పేరు తెస్తాడని నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఇది విన్నాక మహానందుడికి మండిపోయింది. అతడు పైకి ఏమీ అనకుండా అప్పటికి ఉగ్గపట్టుకున్నాడు. సాయంత్రం వెతుక్కుంటూ వినోదుడి ఇంటికి వెళ్ళి, నీ బుద్ధి ఏమాత్రం మంచిది కాదు. నన్నేమో అన్నింటికీ చిన్నబుచ్చావు. నా పై అధికారి రాజగుప్తుడిలో అవే లక్షణాలను ఆకాశానికెత్తి పొగిడావు. ఇలాంటి వాడివనే పెద్దమ్మ నీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంది అంటూ వినోదుణ్ణి నానా మాటలు అన్నాడు. వినోదుడు అతన్ని పూర్తిగా మాట్లాడనిచ్చి, నేను రాజగుప్తుణ్ణి మిత్రమా అనగానే వాడు నన్ను మిత్రుడిగా గుర్తించాడు. నా మిత్రుడు గొప్పగా ఉంటే నాకు సంతోషం. నేను వాణ్ణి చూసి గర్వపడ్డాను. నేను నిన్ను మిత్రమా అనే పిలిచాను. నువ్వు నన్ను శత్రువులా ఈసడించావు. నా శత్రువును చిన్నబుచ్చడమే నాకు సంతోషం. నా ప్రవర్తన మానవ సహజంగానే ఉన్నది గదా అన్నాడు. అదేం కాదు. రాజగుప్తుడు నాకంటే పై అధికారి కాబట్టి వాణ్ణి మంచి చేసుకోవాలనుకున్నావు. అందుకే వాడిప్పుడు నీకు రాజు కొలువులో మంచి పని ఇప్పించబోతున్నాడు అన్నాడు మహానందుడు. వినోదుడికి ఈ విషయం తెలియదు. అందువల్ల అతను ముందు తెల్లబోయాడు. తర్వాత నెమ్మదిగా, నా పరిస్థితి చూసి జాలిపడి అడగకుండా సాయపడాలనుకున్నాడు రాజగుప్తుడు. వాడు నేను ఊహించిన దానికంటే గొప్పవాడు అని అతడు మాట పూర్తి చేయకముందే రాజగుప్తుడు గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడుతూ, మీ మాటలన్నీ విన్నాను. బాల్యమిత్రుడికి మేలు జరుగుతూ ఉంటే చూసి సంతోషించటానికి బదులు పనికట్టుకుని నిందించడానికి వచ్చావు. ఇది చేయకూడని పని అని నీకు సిగ్గువేయడం లేదా అని ప్రశ్నించాడు మహానందుణ్ణి. అప్పటికి మహానందుడికి తనలోని లోపం తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి అతడు తన అహంకారాన్ని విడనాడే ప్రయత్నం చేసి త్వరలోనే తన మిత్రులకే కాక శత్రువులకు కూడా మిత్రుడిలా ప్రవర్తించసాగాడు. ఇదండి మిత్రుడు శత్రువు కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.